నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వచ్చామండి. ఈసారి ఎవరు కోటేస్తారు? ఖచ్చితంగా శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం వల్ల సామాన్య ప్రజలకు సముచితమైన న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజాగళం సభకు రావడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే ప్రధానంగా దశాబ్దాల నుంచి ముడిపడి ఉన్నటువంటి కొల్లేరు సమస్యను కేంద్రంలో ఎవరైతే అధికారంలోకి రాబోతున్నారో బీజేపీ ప్రభుత్వమే సత్వరంగా పరిష్కరిస్తుంది. అలాగే కొల్లేరు ప్రజలు 2 జిల్లాల్లో ఉన్నటువంటి కొల్లేరు ప్రజలకు ఒక న్యాయం అనేది జరుగుద్ది కాబట్టి దాని ద్వారా ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గం కానీ, ఉంగుటూరు కానీ, అటువైపు ఏలూరు కానీ, ఉండి కానీ, కైకలూరు కానీ ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కూటమి ఎవరైతే బలపరుస్తుందో అభ్యర్థిత్వాన్ని అటువంటి నాయకుల్ని ఖచ్చితంగా మేమందరం కూడా గెలిపించవలసిన అవసరం ఉంది. దానికి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజాకాలం సభ ద్వారా తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈఎఫ్ఎస్ గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లకు లేవు. స్వచ్ఛమైన నల్ల నేల ఉంది. ఇక్కడ గ్రాఫిక్స్ మాయాజాలం లేదు. స్వచ్ఛమైన నల్ల నేల మీద జరుగుతున్నటువంటి ఈ త్రికూటమి, ఈ 3 పార్టీల సభకు ఇటువంటి గొప్ప ప్రజాదరణ పొందుతున్నటువంటి సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మద్దతు పరుస్తూ చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ప్రజలను డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చుకుంటారని అంటున్నారు. ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కళ్ళబొల్లు మాటలకు ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా అలసిపోడు, సొలసిపోడు. అటువంటి అనైతిక విమర్శలకు మేము ఆ రోజున ప్రత్యక్షంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాం. అటువంటి లేదని చెప్పి అటువంటి ప్రతిపక్షం నుంచి, వైసీపీ నుంచి ఏమన్నా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నా. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మాయాజాలం ద్వారా ఉపయోగించి లైవ్ని 45-50 నిమిషాలు లేటుగా ప్రయోగించి ప్రజల మీదకు వదిలి ప్రజలు కనువిప్పు మాయ చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యా అని చెప్పి ఈ సందర్భంగా నొక్కుడు ఎక్కుడు అని చెప్పి టీవీలో 45-50 నిమిషాలు లేట్లో లైవ్ ఇస్తున్నారంటే ఎవరు మోసగారో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, విజ్ఞత గల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం. ఓకే అయిపోయింది.